నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు బీజేపీ సౌత్ పైన ఫోకస్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అధ్యక్షుల్ని మార్చి కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తుంది. సో ఈ ప్రయోగం బీజేపీ చేస్తున్నటువంటి ఈ అంశంలో మరి బీజేపీకి ఎంత మేర లబ్ధి జరుగుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ వాస్తవానికి 2025లో కొత్త జోష్ నింపే దిశగా బీజేపీ అధిష్టానం కొంత అడుగులు వేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దేశవ్యాప్తంగా తన బలాన్ని పెంచుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు కూడా చేస్తోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు అధికారంలోకి రాని రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో ఇవాళ కమలం పార్టీ పావులు కదుపుతోంది. పెద్ద ఎత్తున సౌత్లో పాగా వేయడం తీవ్రమైనటువంటి లక్ష్యంగా తను పెట్టుకుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే తాను అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేకపోతుంది. గతంలో పోలిస్తే కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా సొంతంగా బలపడే పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా కనిపించడం లేదని చెప్పాలి. దీంతో ఎడతిరిగైనా తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్న ఆ పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలు, అంతర్గత కుమ్ములాట్లు, వర్గపోరు కారణంగా అధికారంలోకి వచ్చే అవకాశాలను కూడా బీజేపీ రాను చేజార్చుకుంటోంది. సో ఇప్పుడు కర్ణాటకలో బలంగా ఉన్న బీజేపీ కొంత కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తన బలాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉండగా కూడా గ్రామీణ ప్రాంతాలు ఏదైతే రూరల్లో కొంత బలపడేందుకు ఆ పార్టీ శ్రమిస్తోంది. కానీ రూరల్లో కొంత కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ కూడా పోటీగా కాంగ్రెస్కి ధీటుగా ఉంది. సో ఇప్పుడు రానున్నటువంటి కొత్త సంవత్సరం అయినా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. కొత్త సంవత్సరం బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటుగా వివిధ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను కూడా నియమించబోతుంది బీజేపీ అధిష్టానం. కొత్త అధ్యక్షులైన ఆ పార్టీ క్యాడర్లో నయా జోష్ నింపి పార్టీ బలాన్ని పెంచుతారా లేదా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేసుకుని బూత్ స్థాయి నుంచి కూడా జాతీయ స్థాయి వరకు కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే బూత్ స్థాయి కమిటీలను పూర్తి చేయగా మండల, జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటోంది బీజేపీ. జనవరి మొదటి వారంలో బీజేపీ వివిధ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు నియమించబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు కొత్త రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర అధ్యక్షుల నియామకం తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిని నియమించబోతున్నారు. సో ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడిగా కర్ణాటకకు చెందినటువంటి మల్లికార్జున ఖర్గే ఉండటం, ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావడం, మరోవైపు తాజాగా అంబేద్కర్ పైన అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు కూడా కొంత ఆ దిశగా వెళ్తే కొంత దళిత వర్గంలో కూడా బీజేపీ పైన కొంత సాఫ్ట్ కాల్ వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా బీజేపీ ఆలోచిస్తోంది. మరోవైపు బీజేపీ సైతం అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని అధ్యక్షుడిగా జాతీయ స్థాయిలో నిలబెడితే ఎలా ఉంటుందనే దానిపైన కూడా కొంత సమాలోచనలు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ, ఏపీకి కూడా కొత్త అధ్యక్షులు నియమించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏపీకి తిరిగి పురంధరేశ్వరిని నియమిస్తారనే ప్రచారము కూడా జరుగుతోంది. ఇక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేది మాత్రం కొంత ఉత్కంఠగా మారింది. రేస్ చాలా సీరియస్గా కనిపిస్తోంది. తీవ్రమైనటువంటి పోటీ ఉంది. బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పక్కాగా ఖచ్చితంగా అధ్యక్షుడిగా అనౌన్స్ చేస్తారనే చర్చ బలంగా సాగుతోంది బీజేపీలో. మరోవైపు పోటీదారులు చాలా ఎక్కువ మందే ఉన్నారు. మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. వీరిలో ఎవరిని అదృష్టం వరిస్తున్నది కూడా వెయిట్ చేయాలి. మరి అధిష్టానం మొగ్గు ఎవరి వైపు చూపించే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత వెయిట్ చేయాలి. కానీ తెలంగాణలో వచ్చేది మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా జిహెచ్ఎంసీ ఎన్నికలు, అంటే హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో ఇప్పుడు కొత్త సంవత్సరంలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. చాలా వరకు అప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా బీజేపీ కొట్లాడి నిలబడింది జిహెచ్ఎంసీ ఎన్నికలు. సో ఇప్పుడు బండి సంజయ్ కార్యకర్తలు ఒక రకంగా జోష్ నింపడంతో పాటుగా పార్టీని కూడా క్షేత్రస్థాయిలో పరుగులు పెట్టించారు. బలోపేతం చేసేందుకు కూడా తీవ్రమైనటువంటి కృషి చేశారు. సో ఇప్పుడు కొత్త అధ్యక్షులు తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తారా, లేదంటే క్యాడర్లో అదే స్థాయిలో జోష్ నింపుతారా అనేది కూడా కొంత రానున్న రోజులు తెలిసే అవకాశం ఉంది. కానీ మొత్తం మీద 2025 స్టార్టింగ్లోనే కొంత బీజేపీకి నూతన అధ్యక్షుడు తెలంగాణలో నియామకం తర్వాత కొంత జిహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇప్పటి నుంచే కార్యాచరణతోటి ముందుకు వెళ్ళి ఖచ్చితంగా బీజేపీ బలోపేతం దిశగా ఏదైతే సౌత్లో గేట్వే తెలంగాణ నుంచే అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుందో ఆ దిశగా బీజేపీ అడుగులు వేసేందుకు కొత్త అధ్యక్షుడి నియామకం చాలా కీలకం కాబోతుంది. సో మీరు కూడా కొత్త అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది 2025లో ఆ అధ్యక్షుడి నియామకం ద్వారా ఖచ్చితంగా పార్టీ క్యాడర్లో జోష్ నింపుతుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.